గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజ్బస్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం ఒక ఆర్ట్. అదేవిధంగా ఎప్పుడు ఎక్కడ ఆపాలి అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఈరోజు మన బిజ్బస్లో ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ స్టాక్ మార్కెట్లో అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళు ఎంత సమయం కేటాయించాలి, దానికి కావాల్సిన నైపుణ్యాన్ని ఎలా సంపాదించుకోవాలి, దీంతోపాటు ఈరోజు మార్కెట్స్ అసలు ఎలా ప్రారంభం అవ్వబోతున్నాయి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండబోతున్నాయి, వీటన్నింటికి సంబంధించి సమాచారాన్ని అందించేందుకు మనకు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, చూస్తున్నాం సార్, అంటే నార్మల్గా వర్కింగ్ ఉమెన్స్ కూడా మనీ ఎర్న్ చేసిన తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. సో అటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకునే ముందు ఈరోజు మార్కెట్స్ అసలు ఎలా ప్రారంభం అవబోతున్నాయి సార్? ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయండి. సో డౌ జోన్స్ కానీ ఇవి యుఎస్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్ క్లోజ్ అయినాయి. డౌ జోన్స్ కన్నా కూడా నాస్డాక్ కొంచెం పాజిటివ్గా ఉంది. సో కాబట్టి నిన్న మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్గా రివర్స్ అయినాయి. కాబట్టి అది ఇవాళ సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రేపెటు హాలిడే కదా, క్రిస్మస్, కాబట్టి ఇవాళ ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. సో ఈ వీక్ ఎఫ్ఎస్డిఐస్ పెద్దగా ఇదవరు. అలాగే ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది. కాబట్టి ఏంటంటే కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఇవాళ రోల్ ఓవర్ అవుతుంటాయి. కాబట్టి కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక రేంజ్లో ఉంటుంది. ఒకవేళ ఫాల్ అయినా పెద్ద హెవీ ఫాల్ లేకుండా నార్మల్గా క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 23,753 ఆ రేంజ్లో ఇప్పుడు క్లోజింగ్ ఉంది. ఓపెనింగ్ గ్యాప్ అప్ వచ్చినా మళ్ళీ 23,750, 700 మధ్యలో బయింగ్ చేసుకోవచ్చు. అంటే బై అండ్ డిప్స్ ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు అండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మెయిన్ 51,000 అబవ్ ఉంది కాబట్టి అది అబవ్ ఉన్నంత వరకు పాజిటివ్గానే ఉంటుంది. ఎనీథింగ్ 51, 200, 100 ఆ రేంజ్ వచ్చినప్పుడు బయింగ్ చేసుకోవచ్చు. సార్, రైట్ సార్. మన కాలర్ ఉన్నారు సార్, నరసింహారావు గారు, కొత్తగూడెం నుంచి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, మేము స్టాక్ మార్కెట్లో పెడదాం అనుకుంటాం సార్. అమౌంట్ 10 lakhs ఉన్నాయి. ఎట్లా, ఏ విధంగా పెడితే బాగుంటుంది అనేది, ఏ షేర్ తీసుకుంటే బాగుంటుంది అనేది ప్లానింగ్ కోసం సార్. ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. అసలు ముందు గబక్క ఇన్వెస్ట్ చేయకుండా అసలు ముందు ఒక నాలెడ్జ్ తీసుకొని చేద్దాం అనుకోవటం అనేది కరెక్ట్ పాయింట్. సో మీరు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ తీసుకునేటప్పుడు మీరు దాన్ని 5 parts చేయండి. మీకున్న క్యాపిటల్ని 5 parts చేసి 5 డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయండి. 70% ఏమో లార్జ్ క్యాప్లో పెట్టుకోండి, 30% ఏమో స్మాల్ క్యాప్లో పెట్టుకోండి. ఇది ఒక పోర్ట్ఫోలియో లాగా డిజైన్ చేసుకోండి. సో ఇది యాక్చువల్గా పోర్ట్ఫోలియో. మీకు ఏమైనా పర్సనల్గా కావాలంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్గా మేము సపోర్ట్ చేస్తాం. మీకు ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఏ కంపెనీస్లో బెస్ట్ కంపెనీస్ ఏ రకంగా ఉన్నాయి, ఎలా ఐడెంటిఫై చేయాలని మీకు సపోర్ట్ చేస్తాం. రైట్ సార్. మీరు చెప్పినట్టుగా అంటే ఏదో ద మనీ ఉన్నాయి ఇన్వెస్ట్ చేసామనేది కాకుండా ఒక ప్రాపర్ వేలో వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది అనేది చెప్తున్నారు. మనం అనుకున్నట్లుగా సార్, వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు, ఎర్న్ చేస్తూ ఉన్నారు. సో నార్మల్గా మెయిల్కి వచ్చేసరికి చాలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. వెళ్ళి బయట బిజినెస్లు చేయటం ఇవన్నీ పాసిబుల్ అవుతుంది. పిల్లల్ని చూసుకుంటూ వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా మనం బిగ్ సాల్యూట్ చెప్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఏం చెప్తారు సార్? వర్కింగ్ ఉమెన్స్కి అట్ ద సేమ్ టైమ్ వర్కింగ్ మెన్స్కి కూడా కొంతమంది మెన్స్ ఉంటారు, వాళ్ళకి కూడా కలిపి ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మీరు ఇంట్రాడే కాకుండా డైలీ ట్రేడింగ్కి వెళ్ళకుండా పొజిషనల్ ట్రేడింగ్కి మీరు చేసుకోవటం ద్వారా మీరు గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్రాడే అంటే ఫోకస్ కంప్లీట్గా ఆ ట్రేడ్స్ మీద ఉండాలి. కాబట్టి మీకు ఆ టైం ఉండదు. కాబట్టి పొజిషనల్ ట్రేడ్ చేసుకోవచ్చు అండి. అంటే మీరు ఈవినింగ్ మార్కెట్ని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కనుక మార్కెట్ చూస్తే ఏ స్టాక్స్ ఇవాళ డౌన్ ఉన్నాయి, ఏ స్టాక్స్ పెరుగుతున్నాయి, ఫ్రంట్ లైన్ కంపెనీస్ ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మిడ్ క్యాప్ కాకుండా, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కాకుండా లార్జ్ క్యాప్ టాప్ 200 కంపెనీస్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు బాగుంటుంది. సో ఇందాక సార్ చెప్పినట్టు పోర్ట్ఫోలియో లాగా మీరు ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకోండి. అంటే మంచి ఇప్పుడు ఐటీ కంపెనీస్లో ఏమున్నాయి, ఫార్మాలో ఏమున్నాయి, బ్యాంకింగ్లో 1-2, అలాగే ఆటోమొబైల్ 1-2, అలా మీరు పిక్ చేసుకొని ఆ స్టాక్స్ మీరు కనుక సెలెక్టివ్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అవుద్ది. టైం కూడా ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సార్, ఇక్కడే మనకు కొన్ని కంపెనీస్ ఎంప్లాయీస్కి కూడా షేర్స్ ఇస్తూ ఉంటాయి. సో ఆ షేర్స్ ఎంతవరకు వారికి యూజ్ అవుతూ ఉంటాయి? వాళ్ళు ఇంకా కొన్ని షేర్స్ని కొనుగోలు చేసి మార్కెట్లో వాళ్ళు కూడా ఛాంపియన్స్ అవ్వచ్చండి. దాన్ని ఈసాప్స్ అంట. అదొక ఈసాప్స్ అనేది ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బెస్ట్ అనమాట. మామూలుగా ఇన్కమ్ మీద ట్యాక్స్ 30% అయితే షేర్స్ మీద ట్యాక్స్ 15%.
అంటే 50% తగ్గిపోతుంది కాబట్టి షేర్స్లో వచ్చే ఈసాప్స్ అనేది చాలా అడ్వాంటేజ్. ఎవరైనా కానీ ఎన్ని ఈసాప్స్ అంటే కంపెనీ పర్ఫార్మెన్స్ కూడా షేర్ వాల్యూ కూడా బాగుండాలి. అలాంటి కంపెనీల్లో ఈసాప్స్ ఇస్తారంటే హ్యాపీగా తీసుకోండి. అలాగే మీరు ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు మెయిన్ ట్యాక్స్ బెనిఫిట్ చాలా బాగా వస్తుంది, అది లీగల్ అనమాట. అలాగే షేర్ పెర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు ఇంకా మనకి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అంటే పోర్ట్ఫోలియో ప్రాఫిట్ రావటం వల్ల మనకి అటు ప్రాఫిట్స్ వస్తాయి, ఇటు మన అమౌంట్ మనకు వస్తుంది. కాబట్టి ఈసాప్స్ బెస్ట్ ఆప్షన్ అండి. రైట్ సార్. సార్ ఈ మధ్య మనం ఎక్కువగా వింటూ ఉన్నాం మల్టీ బ్యాగర్. అసలు ఏంటి సార్ ఈ మల్టీ బ్యాగర్ అంటే ఏంటి? మల్టీ బ్యాగర్ స్టాక్స్ని అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? మల్టీ బ్యాగర్ అంటే ఏంటంటే మామూలుగా వన్ బ్యాగర్ ఫస్ట్ అసలు వన్ బ్యాగర్ అని వచ్చిందంటే 100 రూపాయల స్టాకు 200 అవ్వటం వన్ బ్యాగర్ అనమాట. అలాగే 5 బ్యాగర్ అంటే 100 రూపాయల స్టాకు 5 టైమ్స్ అయితే 5 బ్యాగర్ అంటాం. మల్టీ బ్యాగర్ అంటే ఏంటంటే 100 రూపాయల స్టాకు దాదాపు 20 టైమ్స్ 30 టైమ్స్ అలా అవటాన్ని మల్టీ బ్యాగర్ అంటాం. అంటే చాలాసార్లు ఏమవుద్దంటే ఇది పెన్నీ స్టాక్స్లో మనకి ఎక్కువ కనపడుతుంటుంది. ఇప్పుడు మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, 100 రూపీస్ది 10 రూపీస్ ఉన్నది 100 రూపీస్ అయింది, 10 టైమ్స్ అయిపోయింది. అలాంటి వాటిని మల్టీ బ్యాగర్ అంటాం. అంటే మినిమం 10 అబోవ్ ఉండాలి, 10 టైమ్స్ అబోవ్ వచ్చే వాటిని మల్టీ బ్యాగర్. అయితే ఇవి ఏంటంటే వీటి యొక్క సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే 10% సక్సెస్ అవుతాయి. అది కూడా లాంగ్ టర్మ్ ఒక 3-4 ఇయర్స్ అలా పడుతుంది. సో సెలెక్షన్ కరెక్ట్గా బాగా అనలైజ్ చేసుకోవాలి. సో అందుకని ఏంటంటే అయితే దీనిలో మెయిన్ ప్రికాషన్ నేను చెప్పేది ఏంటంటే మన యొక్క ప్రాఫిట్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్లో ఒక 20% కానీ మీరు ఈ మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్స్ అంటాం, మేజర్గా పెన్నీ స్టాక్స్కి మనం పెట్టుకుంటే అవి ఏదన్నా మంచి ఫీచర్లో పెరిగే అవకాశాలు ఉండే వాటిని చూసుకోవచ్చు. సో అవి మల్టీ బ్యాగర్స్ అంటే. సో జస్ట్ లైక్ మన చెప్పండి సార్. మీరు చెప్పినట్టుగా కొన్ని కంపెనీస్ అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. సో వాళ్ళకి కొంతమంది స్టాక్స్ ఇస్తూ ఉంటారు, కొంతమందికి స్టాక్స్ ఇవ్వని వాళ్ళు కూడా మీరు చెప్పినట్టుగా అంటే వర్కింగ్ ఉమెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏమైనా కొంత ట్రైనింగ్ తీసుకొని స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు అంటారా? డెఫినెట్గా అండి. ట్రైనింగ్ తీసుకోవటం అనేది ఇక బేసిక్ లెవెల్ అనమాట. మనకి నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు మీకు సింపుల్ డ్రైవింగ్ మీకు రాకుండా కారు డ్రైవింగ్ చేస్తే ఎలా అయితే ఫెయిల్ అవుతామో ఇది కూడా అంతే అనమాట. అంత ఈక్వల్గా ప్రమాదం ఉంటుంది. అంటే మనకి సఫిస్టికేటెడ్ నాలెడ్జ్ లేకుండా మనం ఏ పని చేసినా కానీ ఫెయిల్యూర్ అవుతాం. సో ఇక నేను చెప్పే పాయింట్ ఏంటంటే నాలెడ్జ్ అనేది మస్ట్. అంటే బేసిక్ నాలెడ్జ్ ఒక లెవెల్ నాలెడ్జ్ తీసుకొని చేస్తే మనం సక్సెస్ అవుతాం. అయితే మీకు ఈ ట్రైనింగ్ కూడా వర్కింగ్ మెన్స్కి కూడా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం మేము. సో దానిలో ఏమవుతుందంటే మీకు ఎక్కువగా ఫండమెంటల్ అనాలిసిస్లో టెక్నికల్ అనాలిసిస్లో మిమ్మల్ని స్ట్రాంగ్ చేసి డెలివరీ ట్రేడ్స్లో డెలివరీ పొజిషనల్ ట్రేడ్ స్వింగ్ ట్రేడ్లో మంచి పర్ఫెక్ట్ చేస్తాం అనమాట. దాంతో మీకు ఏంటంటే ఎక్కువగా ఈక్విటీ అసెట్ అనేది ఇంట్రాడేలో కన్నా కూడా అంటే ఇంట్రాడేలో సక్సెస్ రేట్ చూసుకుంటే ఓన్లీ ఎక్స్పర్ట్స్కే ఉంటుంది. కానీ ఒక నార్మల్ పీపుల్ అందరికీ కూడా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేది పొజిషనల్ ట్రేడ్లోనే వస్తుంది. అంటే ఒక 5-6 రోజులు ఒక 1 వీక్ హోల్డ్ చేస్తేనే వస్తుంది. ఊరికే ఇంట్రాడేలో చేయటం వల్ల ఎనర్జీ టైం వేస్ట్ తప్ప ఏముండదని అందరం చెప్పేది అదే. ఓన్లీ అప్పుడు ఆ 10% సక్సెస్ రేట్ ఎవరంటే ఓన్లీ ప్రొఫెషనల్స్, వాళ్ళకే కానీ 90% పీపుల్కి అంత ఫాస్ట్ యాక్సెస్ ఉండదు కాబట్టి వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు. రైట్ సార్. కొన్ని కంపెనీస్ చూద్దాం సార్. డిఎల్ఎఫ్ ఎలా ఉంది సార్? ఈ డిఎల్ఎఫ్ కంటిన్యూగా పాజిటివ్గానే వస్తుంది సార్. ఇది అంతకుముందు ఇది 897 నుంచి ప్రాపర్టీ ఇది 830 దాకా లో వచ్చింది. ఇప్పుడు 844 ఆ రేంజ్లో ఉంది. సో కన్సల్టేషన్ అవుతుంది, అప్ ట్రెండ్లోకి వస్తుంది. అయితే అంతకుముందు ఇప్పుడు లో లెవెల్ 750 ఆ రేంజ్లో ఉంది. సో ఇదేంటంటే ఫండమెంటల్గా అక్కడ పాజిటివిటీ జరుగుతుంది ప్రాపర్టీస్ వాటిల్లో. అది టెక్నికల్గా కూడా ఇంపాక్ట్ అవుతుంది. మార్కెట్ క్రాష్ వల్ల కొంచెం డౌన్ అవుతుంది, కానీ ఇది బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ బీడిఎల్ ఎలా ఉంది సార్? బీడిఎల్ కూడా ఇది అంతకుముందు 21/11/2024 నాడు 900 ఆ రేంజ్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ 1280 దాకా వెళ్ళి ఇప్పుడు 1200 ఆ రేంజ్లో ఉందండి. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. సో చాలా రికవర్ వచ్చింది. అంతకుముందు హై చూసుకుంటే 1700 నుంచి ఫాల్ అయింది ఇది. సో కాబట్టి ఇప్పుడు ఇది వీక్లీ చార్ట్స్ పాజిటివ్ ఉన్నాయి.
సో ఇంప్రూవ్ అవుతుంది, ఇది పాజిటివ్గానే వస్తుంది. నెక్స్ట్ కాంకర్ మోటార్స్. కాన్కార్ వచ్చి ఇది అంతకుముందు ఇది 1100 ఆ రేంజ్లో ఉంది, ఇప్పుడు 770 780 ఆ రేంజ్లో వచ్చింది. సో ఇది కూడా బాగా తగ్గింది అనమాట, మార్కెట్ ఫాల్ వల్ల బాగా తగ్గింది. కాకపోతే ఇది మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ 10 days బ్యాక్ 860 నుంచి ఇప్పుడు 770 వచ్చింది. సో స్టాక్ మార్కెట్స్లో ఈ కంపెనీలు అన్నీ టాప్ 200 కంపెనీలు కాబట్టి మార్కెట్ కనుక ఏమాత్రం సపోర్ట్ చేస్తున్నా ఇవి ఫస్ట్ పెరిగేవి ఇవే. సో అందుకని ఏంటంటే బాగా తగ్గి ఉన్న కంపెనీలని మనం ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే మంచి ఛాన్సెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సార్ నెక్స్ట్ దివీస్ ల్యాబ్ ఎలా ఉంది? దివీస్ ల్యాబ్ వచ్చి దివీస్ ల్యాబ్ పాజిటివ్గానే ఉంది సార్. ఇది అంటే ఫార్మా అంతా పాజిటివ్ ఉంది. ఇప్పుడు అంతకుముందు 6300 నుంచి ఇప్పుడు 5700 800 ఇప్పుడు 5850 ఆ రేంజ్లో ఉంది. వీక్లీ చార్ట్ కానీ డైలీ చార్ట్ కానీ కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి, ట్రెండ్ బాగానే ఉంది. సార్ బ్యాంక్స్లో అంటే రిటైర్ అయిన ఎంప్లాయీస్ కావచ్చు, కొంత ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిన వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. సో అలానే స్టాక్ మార్కెట్లో ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఏమైనా కొంతకాలం అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఏమైనా చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయా? ఉంటాయి సార్. మీకు కొన్ని కంపెనీలు ఉన్నాయి డివిడెండ్స్ ఇచ్చే కంపెనీలు, ఐటీసీ కానీ వేదాంత కానీ హెచ్యుఎల్ కానీ. వీటిల్లో ఏంటంటే మీరు ఒక టాప్ 20 కంపెనీస్ ఇప్పుడు బీపీసీఎల్ ఇవన్నీ డివిడెండ్స్ ఇస్తాయి, షేర్ వాల్యూ మామూలుగా ఉంటుంది. కాబట్టి ఆ డివిడెండ్స్ మీకు ఈక్వల్ టు బ్యాంకు ఇంట్రెస్ట్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి కంపెనీలు ఐడెంటిఫై చేసుకొని ఒక 60% వాటిల్లో పెట్టుకొని ఒక 40% ఏంటంటే కొంచెం నాలెడ్జ్తో మీరు ఫ్రంట్ లైన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మీరు కూడా జనరల్గా గెయిన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక 1 monthలో 2 monthsలో ఒక్కోసారి రాకపోయినా ఓవరాల్గా మీరు ఇయర్లీ చూసుకుంటే మీరు అన్నట్టు ఆ ఫిక్స్డ్ ఇన్కమ్ లాగానే కొంత సంపాదించవచ్చు. ఇది అంతకన్నా ఎక్కువే సంపాదించవచ్చు, బట్ కొంచెం ఆ నాలెడ్జ్ అది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది రైట్ సార్. మనం నార్మల్గా చూస్తుంటాం స్టాక్ మార్కెట్ అనగానే అదొక రకమైన బిజినెస్ ప్రపంచము, చాలా వెల్త్ ఉన్న వాళ్ళే అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకే స్టాక్ మార్కెట్ వరాల జల్లు కురిపిస్తుంది అన్న ఒక అపోహ అయితే ఉంది. సో దాన్ని ఎలా సార్, అంటే సామాన్యులు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మీరు చెప్తూ ఉంటారు ఎవరైనా చేయొచ్చు అని చెప్పి. సో ఎలా సార్, ఎలా స్టార్ట్ చేయాలంటారు? మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు నార్త్ సైడ్కి సౌత్ సైడ్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే నార్త్ సైడ్లో ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది, వాళ్ళు స్టార్టింగ్ నుంచి బిజినెస్లో ఉంటారు. ఇప్పుడు పిల్లలు కూడా 10th class ఇంటర్ వరకే చదువుతారు, కానీ వాళ్ళ పేరెంట్స్ బిజినెస్ ఎక్కువ దానిలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ముందే రిస్క్ రివార్డ్ అంతా తెలుస్తుంది. ఆ బిజినెస్ మైండ్ ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే డెసిషన్ మేకింగ్ ఈజీగా ఉంటుంది. మన సౌత్ సైడ్ మొత్తం అంతా ఎంప్లాయీ సైడ్, మనకు అసలు ఏంటంటే ఓన్లీ వీఆర్ హౌ టు గెట్ జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ స్టడీ ఉంది, కానీ బిజినెస్ పాయింట్లో అసలు మనకి రిస్క్ తీసుకోవటం కానీ రివార్డ్ తీసుకోవటం కానీ ఈ మొత్తం అసలు తెలియదు అనమాట. మన పేరెంట్స్ కానీ మన ట్రైనింగ్ అంతా కూడా ఒక జాబ్ చేయటం, సెక్యూర్డ్ జాబ్ కావాలన్నట్టు ఉంటాం. కాబట్టి మనకు అసలు రిస్క్ అనేది తెలియదు, కాబట్టి బిజినెస్లో సక్సెస్ అవ్వం. ఇప్పుడిప్పుడే మనం ఏంటంటే ఈ జనరేషన్లో కొంచెం స్టాక్ మార్కెట్ మీద మనం ఫోకస్ అవుతున్నాం, కాబట్టి మేబీ నెక్స్ట్ జనరేషన్కి ఇది క్యారీ అవుతుంది. సో కాబట్టి రిస్క్ తీసుకోవటం తెలియాలి. ఇక్కడ రిస్క్ ఉంది, రివార్డు, ఒక బిజినెస్ క్యాల్కులేషన్. ఇప్పుడు 1 లక్ష రూపాయలు దానిలో పెట్టాను, దీనిలో ఎంత వస్తుంది, దానిలో ఎంత వస్తుంది అంటే నార్త్ వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. ఇప్పుడు సౌత్ వాళ్ళకి ఏమిటంటే మనకున్న తెలివితేటలు వాళ్ళకి లేవు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లిమిటెడ్ తెలివితేటలే బిజినెస్ మైండ్లో పెడుతున్నారు. మనం ఏంటంటే ఎక్స్ట్రాడినరీ తెలివితేటలన్నీ కూడా మనం జాబ్స్ మీద, మనం ఐటీల మీద, వాటి మీద ఎక్కువ పెట్టి మనం ఏంటంటే సెక్యూరిటీ మీద చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మన తెలివితేటలతో అవతల వాళ్ళు సంపన్నులు అవుతున్నారు, కానీ మనం అంత స్థాయికి ఎదగట్లేదు అనేది అయితే ఎదుగుతున్నాం. ఇప్పుడు ఎదుగుతాం. ఇప్పుడు మన సౌత్ సినిమాలు ఇప్పుడు ఎలా అయితే 1000 కోట్లకి వెళ్తున్నాయో అలాగే సౌత్ పీపుల్ కూడా మనం ఒకసారి లీడ్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తున్నాం కదా. సో ఇక మనందరం మేల్కోవాల్సింది. స్టాక్ మార్కెట్లో కూడా ఇప్పుడు నెక్స్ట్ నేను అనుకోవటం ఒక 3-4 yearsలో సౌత్ డామినేషన్ డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. సార్ ఖచ్చితంగా అలా వెళ్ళే దిశగానే గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ కూడా అడుగు వేస్తున్నాం సార్. ఇప్పుడు నార్మల్గా మనం చూస్తుంటాం సార్, అంటే అందరూ బిజీ అయిపోయారు. ఓన్లీ వీకెండే టైం అనేది ఉంటుందా అంటే అది కూడా వితిన్ అవర్స్లోనే అని చెప్పొచ్చు. ఈ ఒక 2 hours 3 hours మనం స్పెండ్ చేయటం ద్వారా స్టాక్ మార్కెట్కి సంబంధించిన నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ఏ విధమైన కోర్సులు ఇస్తుంది?
ఎక్సలెంట్ సార్. ఇప్పుడు మనం ఏంటంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటాం చూడండి, దానికన్నా మాస్టర్ ఆఫ్ ఫ్యూ బెటర్ కదా. సో మీకేంటంటే టెక్నికల్గా ఫండమెంటల్గా మేము ట్రైనింగ్ ఇచ్చేసాక మీరు ఒక 50 కంపెనీలు కరెక్ట్గా పట్టుకుంటే, ఇప్పుడు 1000 కంపెనీలు, దీనిలో 7000 కంపెనీలు ఉన్నాయి. రోజు అన్ని న్యూస్లు చూసే బదులు మనం ఇప్పుడు ఐటీ కంపెనీలో ఒక 2, అలాగే బ్యాంకింగ్లో ఒక 4, ఫార్మాలో ఒక 4, ఏవియేషన్లో ఇలా ఒక 50 కంపెనీలు తీసుకొని రోజు వాటిని చూస్తే ఏదో ఒక దానిలో మనకి బయింగ్ ఆపర్చునిటీ దొరుకుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వర్క్ ఈజీ అయిపోతుంది. ఏదైనా మనం అదే అమౌంట్ కాబట్టి పోర్ట్ఫోలియో అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అంటారు. అదే ఊరికే 100 కంపెనీలు 200 కంపెనీలు పెట్టుకొని రోజు ఆ న్యూస్ ఈ న్యూస్ చూసి అక్కడ ఏమవుతుందంటే టైంపాస్ ప్లస్ ఎంజాయ్మెంట్ వస్తుంది తప్ప డబ్బులు రావు. రోజు ఏమైంది ఏంటి ఇవన్నీ ఎక్సైట్మెంట్ వస్తాయి తప్ప మనీ రాదు. ఎప్పుడైనా కానీ మనం ఇంకా నేను మామూలుగా ఒక ట్రేడర్కి ఒక 50 కంపెనీలు చెప్తున్నా కానీ ఇన్వెస్టర్కి ఒక 20 కంపెనీస్ చాలన్నమాట. సో అలా ఆ బెస్ట్ 20 తీసుకొని వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా చేసి ఆ కంపెనీల గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి అవి. సో అంతేగాని ఇన్ని కంపెనీల్లో పెట్టి కొంతమంది నేను చూస్తున్న వాళ్ళకి 2 లక్షలు ఉంటుంది, 20 కంపెనీలో పెడతారు వాళ్ళు. సో అందులో మనీ రాదు, ఊరికే పెట్టామని తప్ప సో అది కాదు. రైట్ సార్, మరికొన్ని కంపెనీస్ చూద్దాం సార్. సార్ ఐఓబి ఎలా ఉంది సార్? సార్ కాలర్ వచ్చారు సార్, శ్రీనివాస్ గారు నంద్యాల నుంచి. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మాకు కొన్ని ఏమైనా బ్రాంచీలు మీరు రాయలసీమ అట్లా పెట్టే ఆలోచన ఉంది కదా సార్ గనకపాటి? ఏంటి సార్ ఏమంటారు? మీరు అది కోచింగ్ ఉంది కదా సార్, ట్రేడింగ్ కోచింగ్ అకాడమీ. అవునండి. హైదరాబాదే కాకుండా ఇక్కడ ఏమన్నా కర్నూలు కానీ మాకు ఇక్కడ అనంతపురం కానీ అటు ఏమన్నా తప్పకుండా సార్, మీ ఆశీర్వాదంతో మీ బ్లెస్సింగ్స్తో మీ అందరి విషెస్తో ముందుకు వెళ్ళాలి, మీ అందరికి సపోర్ట్ చేద్దామని ఉంది. డెఫినెట్గా ఎందుకంటే మాకు కొంచెం లాంగ్ కదా, మాకు ఇటు సైడ్ కొద్దిగా ఏదైనా వచ్చి పోవడానికి రావడానికి. అలాగే ఎంత ఆన్లైన్ అయినా కానీ ఆఫ్లైన్ అయితే కొంచెం మనకి కొంచెం డైరెక్ట్. అవునండి, అది దానికోసం సార్. తప్పకుండా సార్, మంచి సలహా ఇచ్చారు. అది అంటే ముందుకు వెళ్ళాలి, ఒక్కొక్క స్టెప్ తీసుకుని వెళ్ళాలి. బాగుంది మీది, డెఫినెట్గా చూద్దాం. రైట్ సార్, కొన్ని కంపెనీస్ చూస్తే ఐఓబి ఎలా ఉంది సార్ ఈరోజు? ఐఓబి వచ్చి మెయిన్ ఐఓబి అంటే పాజిటివ్గానే ఉన్నాయి సార్. బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి, సపోర్ట్స్ తీసుకుంటున్నాయి. సో చార్ట్స్ అన్నీ ఇక్కడ ఏంటంటే బాగా 2-3 రోజుల నుంచి మార్కెట్ బాగా ఫాల్ అయింది కాబట్టి కొంచెం ఇదిగా ఉంటుంది. బట్ బై అండ్ డిప్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఇవి స్లోగా వెళ్తుంటాయి. అంటే ఈ ఒక్క 4-5 రోజులు ఆగితే ఇక జనవరి నుంచి కూడా మార్కెట్స్ కొంచెం బడ్జెట్ ర్యాలీ అని వస్తుంది. సో వాటి వల్ల మనకి కొంచెం మార్కెట్స్ ముందుకు వెళ్తాయి. సో ఈ వారం 4-5 రోజుల నుంచి డల్గా ఉంది. సో ట్రేడింగ్ కానీ ఊరికే మనం ఆప్షన్స్ ఫీచర్స్ ఇవన్నీ కూడా మీరు కొంచెం తగ్గించండి. ఒక 4-5 రోజులు పోతే ట్రెండ్ క్లారిటీ వస్తుంది, అక్కడ మనం బాగా చేసుకోవచ్చు. రైట్ సార్, మీరు చెప్తున్నారు బడ్జెట్ ర్యాలీ అంటూ ఉన్నారు. ఓవైపు న్యూస్లో కూడా అప్పర్ సర్క్యూట్స్ అని వింటూ ఉంటాం. అసలు ఏంటి సార్ ఈ అప్పర్ సర్క్యూట్స్ అంటే ఏంటి? అప్పర్ సర్క్యూట్ అంటే ఏంటంటే ప్రతి కంపెనీకి ఎక్స్చేంజ్ ఏంటంటే ఒక రోజులో ఒక లిమిట్ ఇస్తుంది. అంటే ఒక 20% మ్యాక్సిమం. కొన్ని కంపెనీస్కి ఏమో 5% ఉంటాయి. ఇది స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్కి 10%, లార్జ్ క్యాప్కి 20%. అంటే 20% కనుక ఒక కంపెనీ రేట్ పెరిగిందంటే ఆ కంపెనీకి అప్పర్ సర్క్యూట్ వస్తుంది. అంటే ఇక ఆ రోజు మొత్తం ఇంకా ట్రేడ్ ఉండదు. అయితే ఫ్రంట్ లైన్ కంపెనీస్కి అప్పర్ సర్క్యూట్లు ఉండవు అనమాట. 5 మినిట్స్ వరకే ఉంటుంది ఫ్రంట్ లైన్. టాప్ టు 200 కంపెనీస్కి ఏంటంటే ఈ అప్పర్ సర్క్యూట్ అనేది ఎంతనే ఉండదు అనమాట. ఇది 20% దాటితే ఒక 5 మినిట్స్ సర్క్యూట్ ఇస్తాడు. రైట్ సార్, మనకి కాలర్ ఉన్నారు సార్, లక్ష్మణరావు గారు ఏలూరు నుంచి. లక్ష్మణరావు గారు గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. ఐటీసీను ఓకే, ఐటీసీను మరియు టాటా స్టీల్ 2 తీసుకోవచ్చు సార్ ప్రజెంట్ రేట్? ఐటీసీ అయితే బాగుంది సార్. ఫస్ట్ నేను అది కూడా ఇవాళ చూశాను. ఐటీసీ చార్ట్ బాగుంది, తీసుకోవచ్చు. టాటా స్టీల్ అయితే అది కూడా బాగానే ఉంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు. ఈ రెండిట్లో కూడా ఐటీసీ బాగుంది ఫస్ట్. ఎందుకంటే టాటా స్టీల్ కొంచెం స్లో మూవింగ్ ఉంది, టైం పడుతుంది. కానీ ఐటీసీ ఇప్పుడు బాగా వచ్చింది. ఇప్పుడు 420, 474
2 days బ్యాక్ 460 అలా ఉంది. ట్రెండ్ బాగుంది, వీక్లీ చార్ట్ బాగుంది. ఐటీసీ బాగానే ఉంది. టాటా స్టీల్ ఏంటంటే కొంచెం అంటే ఇన్వెస్ట్మెంట్ కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కౌట్ అవుతుంది. బాగానే ఉంది. రైట్ సార్, ఇప్పుడు లక్ష్మణరావు గారు అడిగినట్టుగా సో ఈ రోజు నుంచి టిప్ ఆఫ్ ది వీక్ అంటే ఈ వీక్లో ఏ కంపెనీస్ మనం చూస్ చేసుకోవచ్చు? ఓకే సార్, ఇప్పుడు నేను చెప్తాను. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్. సో అందుకే ఒక వీక్లీ ఏంటంటే డైలీ ఒక కంపెనీని ఫోకస్ చేసి అది కొంచెం నెక్స్ట్ 1 వీక్ వరకు ఛాన్సెస్ బాగుండేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు మాట్లాడినా చివరికి ఏమంటారంటే సార్ ఏదైనా ఒక మంచి అడ్వైజ్ ఇవ్వండి, మాకు బెనిఫిట్ అయ్యేది. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సార్ మనకి కాల్స్ ఎక్కువ వస్తున్నాయి, తీసుకోలేకపోతున్నాం. చాలా మంది అడిగేది కూడా ఏంటి అంటే ఈ వీక్లో ఏ కంపెనీస్ బాగుంటాయి, దానికోసం ఇస్తున్నాము. అయితే ప్రతి దానికి రిస్క్ రివార్డ్ ఉంది, మీరు అది బాగా అర్థం చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఎవరు దేవుళ్ళం కాదు. ఈవెన్ రైట్ సార్, మనకి కాలర్ వచ్చేసారు సార్. విజయ్ గారు హైదరాబాద్ నుంచి. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఇప్పుడు ఇది పెన్నీ స్టాక్స్ ఏమైనా తీసుకోవచ్చా అండి? అంటే మంచి పెన్నీ స్టాక్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? పెన్నీ స్టాక్స్ సార్ ఫస్ట్ మనం చాలా రీసెర్చ్ చేయాలి సార్. ఫండమెంటల్గా మీరు ఏంటంటే బ్యాలెన్స్ షీట్ చూడండి, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూడండి, స్కానర్ అని ఉంటుంది ఆ సైట్లో. మీకు ఆ కంపెనీస్కి ఒకటంగా కంపెనీ ఎంటర్ చేయగానే మీకు ఆ స్కానర్ అనే ఒక సాఫ్ట్వేర్ దానిలో వాళ్ళు ఇచ్చేస్తారు మీకు. ఇప్పుడు ఇది ప్రాఫిట్ లాస్ స్టేట్మెంటు, బ్యాలెన్స్ షీటు లాస్ట్ 5 years నుంచి దాని డేటా చూడండి. అది కనుక ప్రాఫిట్లో ఉన్నాయి అంటే వాటిని మనం తీసుకోవచ్చు. అయితే దానిలో మీరు ఏంటంటే ఇన్వెస్ట్ చేయాల్సింది ఓన్లీ మీ క్యాపిటల్లో ఏదో 10% కానీ లేదా ప్రాఫిట్ కానీ ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని మీ క్యాపిటల్ మొత్తం దానిలో పెట్టద్దు, దయచేసి పెట్టకూడదు. ఓన్లీ 10% ఆఫ్ యువర్ క్యాపిటల్, లేదంటే ప్రాఫిట్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు అలా స్ట్రాంగ్ కంపెనీస్లో నేను ఇన్వెస్ట్ చేశాను, ఒక వారం 10 రోజుల్లో ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ తీసుకొని మీరు పెన్నీ స్టాక్స్లో పెట్టండి. రిస్క్ ఎంతైనా కానీ అప్పుడు టెన్షన్ ఉండదు. అది సార్. తర్వాత మీరు అన్నట్టు టిప్ ఆఫ్ వీక్ ఏంటంటే ఈసారి యాక్సిస్ బ్యాంక్ అండి. యాక్సిస్ బ్యాంక్ ప్రజెంట్ 1080 ఆ రేంజ్లో ఉంది సార్. అంతకుముందు ఇది 1180 నుంచి ఫాల్ అయింది. సో టాప్ 100 కంపెనీ యాక్సిస్ బ్యాంక్ మనకు తెలిసిందే. సో వీక్లీ చార్ట్స్ అవి కొంచెం పాజిటివ్ వచ్చాయి. సో మార్కెట్ బాగుందంటే టర్న్ అయిందంటే ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ నుంచి టర్న్ అవుతుంది. సో ఇదో ట్రై చేసుకోండి. ఇది 1080 ఆ రేంజ్లో ఉంది. 1040 స్టాప్ లాస్ అండి. 1120 1150 దాకా టార్గెట్ ఉంది. 100 పాయింట్స్ దాదాపు 80 పాయింట్స్ టార్గెట్, 40 పాయింట్స్ స్టాప్ లాస్. ఇది ఈ వీక్లో ఇది ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ సార్, మనం చూస్తున్నాం ఇంకొక 6 daysలో న్యూ ఇయర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. సో కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా కూడా ఈ ఇయర్ నుంచి స్ట్రాంగ్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్లకు స్టాక్ మార్కెట్లో ఎంత పెట్టుబడితో స్టార్ట్ అవుతాయి అంటే ఒక చిన్న పెట్టుబడితో కూడా నెలకు ఒక 10,000తో కూడా ఇన్వెస్ట్ చేసుకునే ఛాన్స్ ఉందా సార్? లేదు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళటం బెటర్ అంటారా? అంటే చిన్న అమౌంట్తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ మీరు న్యూ ఇయర్ అంటున్నారు, December 31st January 1st మీరు స్పెండ్ చేసే అమౌంట్తో ఈ ఓలా ఎలక్ట్రికల్ కంపెనీ 100 రూపీస్లో ఉంది, అది కొనుక్కోండి. ఎందుకంటే ఎలక్ట్రికల్ కంపెనీ ఓలా ఉంది, అది మార్కెట్ షేర్ 25-30% ఉంది. అది 4-5 yearsలో ఎంతో కొంత అయితే గ్రో అవుతుంది కదా. మనం ఇప్పుడు దాదాపు ఒక 1,000 రూపాయలు 2,000 ఈజీగా ఖర్చు పెడుతున్నాం. సో దాని బదులు ఇది కొనుక్కోండి, మీకు ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది. లేదా జొమాటో ఉంది, తర్వాత స్విగ్గీ ఉంది, ఇలాంటి కంపెనీస్లో మిడ్ క్యాప్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి కొంత అమౌంట్స్. అలా మీకు అంటే అన్నెసరీ స్పెండింగ్కి మనం ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మేము కూడా ఆ ఏజ్ నుంచి వచ్చాము, ఎక్స్పీరియన్స్ అయిందంటే ఏంటంటే అసలు ఒక 6 నెలలు జాబ్ లేకపోయినా నాకు డబ్బులు ఉన్నాయి అనే స్టేజ్ మీరు వచ్చిన రోజున మీరు ఎక్స్పెండిచర్ పెట్టుకోండి అని నా ఉద్దేశం. సార్ చాలామంది అంటే మీరు చెప్పిన తర్వాత చాలామందికి వచ్చే ఆలోచన ఏంటి అంటే ఫ్రెండ్స్ ఫంక్షన్స్కి వాటికి వీటికి వెళ్తుంటాం, పిల్లల బర్త్డేస్కి కూడా వెళ్తుంటాం, గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. సో ఈ గిఫ్ట్స్లా స్టాక్లు కూడా ఇవ్వచ్చండి. అది వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎంతో అలా నేను మా క్లయింట్స్ కూడా ఇస్తున్నారు. మేము వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం మా అందరం కూడా. సో అప్పుడు గిఫ్ట్స్ ఇస్తే మీరు టాయ్స్ ఇవన్నీ కూడా పెద్ద వాళ్ళకి యూజ్ ఉంటుంది, కానీ ఒక షేర్స్ ఇవ్వటం అలాంటివి ఇవ్వటం ద్వారా మంచి కల్చర్ అనమాట. అది మనం దానివల్ల వాళ్ళకి అసెట్ బిల్డ్ చేస్తున్నట్టు. సో డెఫినెట్గా ఇది ఒక మంచి తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఆన్లైన్లో కూడా ట్రాన్స్ఫర్ చేసే షేర్ ట్రాన్స్ఫర్స్ ఈజీగా చేయొచ్చు, అలా గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట. రైట్ సార్, ఇందాక మనము ఏదైతే స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు వర్కింగ్ ఉమెన్స్కి సంబంధించి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే
సార్ వచ్చిన శాలరీస్లో అంటే ఎక్కువగా ఎక్స్పెండిచర్స్ ఉంటూ ఉంటాయి, వీటన్నింటినీ పోను సో వాళ్ళు ఎంతతో స్టార్ట్ చేసుకుంటే బెటర్ అనేది ఉంటుంది సార్? నేనేమన్నానంటే ఇప్పుడు మీ శాలరీ మొత్తం పెట్టేయండి, ఎందుకంటే మీ హస్బెండ్కి చెప్పేయండి మనం ఒక శాలరీ ఇన్వెస్ట్మెంట్ ఒక 5 years పాటు ఒక శాలరీ ఇన్వెస్ట్మెంట్ లాగా అవ్వాలి. ఇద్దరిలో ఒకటి ఎక్స్పెండిచర్ ఒకటి ఒక 5 years పాటు ఒక హౌస్ కొనుక్కుందాం, దానికోసం అని చెప్పి ఒక శాలరీ ఇన్వెస్ట్మెంట్ మంచి టాప్ 100 కంపెనీస్ సెలెక్ట్ చేసుకోండి, వాటిల్లో కొంత అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయండి. సో అలా ఇన్వెస్ట్మెంట్ మోడ్లోకి వెళ్తే కానీ ఒక 5 yearsలో మనకి మంచి వెల్త్. మీ అందరికీ ఒకటే చెప్తున్నా సార్, ఇప్పుడు లాస్ట్ 5 years చూసుకుంటే ఇండియా గ్రోత్లో ఇండియా రీటైల్ క్లయింట్స్ తప్ప అందరూ సంపాదించారు. ఇప్పుడు నెక్స్ట్ 3 years 4 years ఈ నెక్స్ట్ 4 years మళ్ళీ గ్రోత్ ఉంది. ఆ గ్రోత్లో ఈసారి మనం కూడా సంపాదిద్దాం, మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు చూసిన ఎఫ్ఐఎస్, డిఏఎస్, హెచ్ఎన్ఐస్, మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళే సంపాదిస్తున్నారు, మనం ఎప్పుడు సంపాదిస్తాం? కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోండి, ఇది రైట్ టైము. మార్కెట్ తగ్గిందని మీరు ఫీల్ అవ్వద్దు. స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలా పవర్ఫుల్గా ఉంది. సో మంచి కంపెనీస్ని, ఫ్రంట్ లైన్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, మంచి అవుట్పుట్ వస్తుంది. సార్ మీరు చెప్తే ఒక చిన్న డైలాగ్ ఒకటి గుర్తొచ్చింది, ఎవ్రీ 10 yearsకి ఒక ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంది. 90sలో హైదరాబాద్ వచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి ఈరోజు వాళ్ళు వెల్త్ అనేది పెరిగింది. ఇప్పుడు ట్రెండ్ అనేది స్టాక్ మార్కెట్ అని మనం అనుకోవచ్చా సార్? అనుకోవచ్చు అండి. పర్టికులర్గా సౌత్ ఇండియన్స్, ఈ పీరియడ్ అంతా సౌత్ ఇండియన్స్. ఇప్పుడు మనం సినిమాలలో అయితే బ్లాక్ బస్టర్లు చేస్తున్నామో అలాగే స్టాక్ మార్కెట్ని కూడా షేక్ చేస్తాం. సో కాకపోతే డిసిప్లిన్, నాలెడ్జ్ కావాలి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. రైట్ సార్, చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా వర్కింగ్ ఉమెన్స్కి సంబంధించి మీరు ఇచ్చిన సజెషన్స్ అయితే ఖచ్చితంగా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనుకోవచ్చు. అదేవిధంగా మల్టీ బ్యాగర్కి సంబంధించి కూడా సమగ్రమైన విశ్లేషణ అందించారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి HM TV.